తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు, ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొన్ని రాజకీయ పార్టీలు పేర్లు చెప్పినా చెప్పకపోయినా భద్రాచలంలో రాముడు లేడు, అయోధ్యని మాత్రం ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు, అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మా రాముడే, ఇది కావాలని నార్త్ ఇండియాలో కొంత చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు వాళ్ళు కూడా అంటున్నారు, మాకు సంబంధం లేదా. మనము రామాయణం అంటే వాల్మీకి రాశాడు. వాల్మీకి రామాయణము ఉత్తర భారతదేశం వాళ్ళది కాదు, దక్షిణ భారతదేశం వాళ్ళది కాదు, పాశ్చాత్యులది కాదు, ఇంకొకళ్ళది కాదు, 50 మంది భారతీయులది. త్రేతాయుగంలో జరిగినటువంటి ఆ యొక్క ఇతిహాసం. మరి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాముడు జన్మించినటువంటి ఆ స్థలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, రాముడు రాజ్యమేది చక్రవర్తి, శ్రీరామచంద్రుడు లోకాభిరాముడు, గుణాభిరాముడు, పురుషోత్తముడు, అలాంటి రాజ్యాన్ని అయోధ్యను అంత సార్లు ఏలినటువంటి రామరాజ్యం అని ఇప్పటికే అంటాం మనం. రామరాజ్యం రావాలి అంటాం. అలాంటి చరిత్ర మొత్తం కేంద్రీకృతమైంది అయోధ్య నుంచే కదా. మరి అలాంటి అయోధ్యలో రామాలయం కడుతుంటే మనమంతా కూడా సంతోషించాలి. కానీ కుచ్చితమైనటువంటి ప్రాంతీయ భేదాలు పెట్టి ఇంకోటి పెట్టి, అవును మనకు అయోధ్య మన భద్రాచలం రామాలయం ఉంది, ఒంటిమిట్ట రామాలయం ఉంది, మన ఊళ్ళో కూడా రామాలయం ఉంది. ఈ రామాలయమే రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్న రామాలయం, దాని ప్రాశస్త్యం దానిదే. ఇప్పుడు శివాలయం మన ఊళ్ళలో కూడా ఉన్నాయి, మనకు వేములవాడ ఉంది. మరి కాశీకి ఎందుకు వెళ్తామండి? కాశీ దాకా ఎందుకు వెళ్తున్నాం? మనకు శక్తిపీఠం ఉంది ఇక్కడ, జోగులాంబ. మనం ఇంకో మిగతా శక్తిపీఠాలకు ఎందుకు వెళ్తున్నాం? ఉజ్జయినికి కానీ, లేకుంటే అన్నపూర్ణేశ్వరి అక్కడికి కానీ, విశాలాక్షికి కానీ, కామాక్షికి కానీ, ఇంకో చోటికి ఎందుకు వెళ్తున్నాం మనం? కామాఖ్యకి కానీ. మనలో ఒక్కొక్క ఆలయం, ఒక్కొక్క క్షేత్రం, ఒక్కొక్క ఇతిహాసానికి సంబంధించి ఏ అవతార పురుషులకు సంబంధించిన పాత్ర అక్కడిదే. కనుక ఆ ప్రాధాన్యతను గుర్తించాలి తప్ప కుచ్చితమైనటువంటి స్వభావంతో మన దగ్గర రామాలయం ఉంది కదా అక్కడికే ఎందుకు చేయాలి, అదేం చేయాలంటే అది పిచ్చి కామెంటు. హిందువులు ఎవరు ఆ మాట మాట్లాడరు. వాడు హిందువే కాదు ఆ మాట అన్నవాడు.